హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే డాబా స్టైల్ టమాటా కర్రీ అండి. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే డాబాలో ఒకసారి చూసే ఈ రెసిపీ అనేది చేసుకున్నానండి. చాలా టేస్ట్గా వచ్చింది. నేనైతే 10 మీడియం సైజ్ టమోటాలు తీసుకున్నాను. అందులోకి 1 టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, పట్టా, మొగ్గ, ఇలాచీ అనేది వేసుకోవాలండి. కొంచెం ఉప్పు అండి, ఉప్పు అనేది ఎక్కువ పట్టదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 టీ గ్లాస్ అంతా వాటర్ అనేది పోసుకోవాలండి. మా ఇంట్లో అయితే ఎక్కువగా పలచగా తింటారు కాబట్టి నేను ఇంకొంచెం పోసానండి వాటరు. ఈ వాటర్లోనే బాగా మగ్గించుకోవాలండి. ఈ లోపల పిండి అనేది కలుపుకుంటున్నాను. 1 టీ స్పూను నెయ్యి అనేది వేసి, ఈ నెయ్యి అనేది వేస్తే మనం పిండి కలుపుకునేటప్పుడు చాలా ఈజీగా వస్తుందండి. అది టేస్ట్ కానీ రోటీస్ చాలా బాగుంటాయి. మన చేతికి అనేది అంటదండి అసలు. ఈ పిండి పక్కన పెట్టేసి ఇప్పుడు అయితే ఒక పొంగు వచ్చిందండి. తర్వాత ఒక ఆనియన్ అనేది ఇప్పుడు వేసాను. ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే బాగా మగ్గాలండి. ఇది బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చల్లారాక. మిక్సీకైనా వేసుకోవచ్చు కానీ వేడిగా వేయకూడదండి మిక్సీకి. ఈ లోపల ఆయిల్ అనేది వేసానండి. ఆయిల్ మగ్గిన తర్వాత ఇంకో ఆనియన్ అండి, నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒకటైతే ముందుగా వేసాను, ఇప్పుడు 1 ఆనియన్ అనేది వేస్తున్నాను. ఈ ఆనియన్ అనేది మగ్గాలండి, మరి డార్క్ కాకుండా కొంచెం మగ్గితే చాలండి. ఇప్పుడైతే మనం మెత్తగా నేనైతే ఎనిపేసానండి, మిక్సీకి అయితే వేయలేదు. ఇలా ఎనుపుకున్నది ఈ పేస్ట్ అనేది వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదైతే బాగా ఉడకాలండి మీడియం మంట మీద. కనీసం ఒక 15 నిమిషాలైనా కానీ ఉడికితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 15 నిమిషాలు అయిన తర్వాత నేను చికెన్ మసాలా అనేది 1 టీ స్పూన్ వేసానండి. ఒక 5 మినిట్స్ తర్వాత కసూరి మేతి అండి. ఈ కసూరి మేతి అనేది కంపల్సరీ డాబా స్టైల్ టమాటో కర్రీలో కంపల్సరీ అండి వేయాలండి. వేస్తేనే డాబా ఫ్లేవర్ అనేది అక్కడ చేసిన విధానంగానే సేమ్ వస్తుందండి రెసిపీ అనేది. నేనైతే 2 పచ్చిమిర్చి వేసానండి, అది ఆప్షన్ అండి. పచ్చిమిర్చి అనేది మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి. మాకైతే ఈ డాబాకి వెళ్ళినప్పుడు కనీసం 500 అయినా బిల్ అయ్యేదండి. మనం ఇంట్లో కానీ చేసుకుంటే 100 రూపీస్లోనే అవ్వద్దండి. ఈ రెసిపీ అయితే సేమ్ ఇలాగే చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.